తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇక ఆ ఫెడరల్ ఫ్రంట్ కూడా బీజేపీ, కాంగ్రెస్ చేతర కూటమి అని చెప్పారు. దీంతో చంద్రబాబు అది బీజేపీ కోసం అధికార పార్టీగా ఉన్న బీజేపీని వ్యతిరేకించే కూటమి, చీలిక లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న కూటమి అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ వల్ల బీజేపీకి లాభం జరుగుతోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఇది పక్కా మోడీ ప్లాన్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ కోసం పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు. కొంత విరామం తీసుకుని మరికొందరిని కలవనున్నారు. అలాగే జాతీయ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ఢిల్లీలో శాశ్వత అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా ఈ విషయాలేమీ భారత ప్రధాని మోదీకి తెలియవట. ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి స్పందిస్తూ, కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు నాకు తెలియదు, ఆయన కూటమి గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదు అంటూ కమెంట్ చేశారు. వాస్తవానికి ప్రధానికి చీమ చిట్టుక్కుమన్నా ఇట్టే చెప్పేసే నిఘా సంస్థలు అందుబాటులో ఉంటాయి. అలాంటిది కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాట్లు, ముఖ్యమంత్రులను కలవడం, ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం వంటి ఆ సంస్థలకు తెలిసిపోతుంది. కానీ మోదీ మాత్రం తెలియదని చెప్పడం మాత్రం అందరినీ నివ్వెరపరుస్తోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.